అరికపుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? 5 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద స్పీకర్ ఒక నిర్ణయం చెప్పిండు కదా, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు లేవు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు వీళ్ళు మా పార్టీలో లేరు, వాళ్ళు గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు, కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు అనడానికి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా మీకు ఇస్తున్నాము అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఇంకో దిక్కు ఆ ఎమ్మెల్యేలేమో మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మా పార్టీలో లేరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మా పార్టీలో చేరలేదు అంటుంది. ఓ దిక్కు బీఆర్ఎస్ పార్టీ మా పార్టీలో లేరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమో మా పార్టీలో చేరలేదు అంటుంది. మరి ఈ 5గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నట్టు? వీళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలకు ఏ పార్టీ ఎమ్మెల్యేగా జనాల దగ్గరికి పోతారు? వాళ్ళని ఏ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించమని అడుగుతారు? వాళ్ళకి ఓటేసి గెలిపించినటువంటి జనం ఇప్పుడు వాళ్ళని ఏ పార్టీ ఎమ్మెల్యేగా చూడాలి? వాళ్ళు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిరు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు కండ్ల ముందు ఉన్నాయి. కానీ వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్తున్నారు. కానీ వీళ్ళు నియోజకవర్గాలలో తిరుగుతుందంతా ఏమో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని దగ్గరికి తీస్తున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. సో బీఆర్ఎస్ ఏమో మా పార్టీ కాదు అంటుంది, కాంగ్రెస్ మా పార్టీ కాదు అంటుంది, వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అంటున్నారు. మరి ఈ 5గురు ఎమ్మెల్యేలు అసలు ఏ పార్టీలో ఉన్నట్టు? వాళ్ళకన్నా ఏమన్నా క్లారిటీ ఉందా? వాళ్ళ నియోజకవర్గ ప్రజల కన్నా కూడా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటి క్లారిటీ ఇస్తున్నారా? సరే, స్పీకర్కి క్లారిటీ ఇవ్వడం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి జనాలకి క్లారిటీ ఇవ్వడం లేదు, మీడియాకి క్లారిటీ ఇవ్వడం లేదు, కానీ కనీసం వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనంకైనా క్లారిటీ ఇస్తున్నారా? ఇప్పుడు ఈ చర్చ నడుస్తుంది.